నమస్తే, వెల్కమ్ టు TS3 న్యూస్ ఛానల్. నేను సరే. నగరంలో పాత వాహనాల కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వారికి ఇదొక అద్భుత అవకాశం. నగర పోలీసులు భారీ స్థాయిలో వాహనాల వేలం నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఏళ్ల తరబడి పోలీస్ స్టేషన్ వద్ద పడి ఉన్న అనాథ వాహనాలకు విముక్తి కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో స్వాధీనం చేసుకున్న వాహనాలు గుట్టలుగా పేరుకుపోయాయి. వీటిలో ద్విచక్ర వాహనాలు, ఆటో రిక్షాలు, కార్లు ఉన్నాయి. సరైన యాజమాన్య పత్రాలు లేక యజమానులు క్లెయిమ్ చేయని కారణంగా ఇవి నిరుపయోగంగా మారాయి. మొత్తం 1130 వాహనాలు బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని నగర పోలీసుల యంత్రాంగం నిశ్చయించింది. అంబర్పేట్ పోలీస్ గ్రౌండ్ వేదికగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ నిబంధనల ప్రకారం ఈ వేలం నిర్వహించనున్నారు. వేలం వేయడానికి ముందు అసలైన యజమానులకు పోలీసులు మరొక అవకాశం కల్పించారు. ఈ వాహనాలపై ఎవరికైనా హక్కులు ఉన్నా, అభ్యంతరాలు ఉన్నా తక్షణమే స్పందించాల్సి ఉంటుంది. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఉన్న పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తమ వాదన వినిపించవచ్చు. అధికారిక ప్రకటన వెలువడిన 6 నెలల గడువులోగా సరైన పత్రాలతో వస్తే తమ వాహనాన్ని తిరిగి పొందే వీలుంటుంది. నిర్ణీత గడువు ముగిసేలోగా ఎవరు ముందుకు రాకపోతే ఆ వాహనాలపై యజమానులకు హక్కులు రద్దవుతాయి. ఆ తర్వాత అవన్నీ ప్రభుత్వ ఆస్తిగా పరిగణించబడతాయి. అనంతరం పోలీసులు వాటిని బహిరంగ వేలం వేస్తారు. ఈ వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు, వాహనాల పరిస్థితి, మోడళ్ల వివరాలు అంబర్పేట్ పోలీస్ హాస్పిటల్ వెనుకాల ఉన్న SAR CPL పోలీస్ గ్రౌండ్స్లో పరిశీలించవచ్చు. అక్కడ ఉన్న స్పెషల్ టీం కార్యాలయం వద్ద వాహనాల జాబితాను అందుబాటులో ఉంచారు. సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం చూస్తున్న వారికి, మెకానిక్ షాపుల నిర్వాహకులకు, స్క్రాప్ వ్యాపారులకు ఇది లాభదాయకమైన సమయం. తక్కువ ధరలో వాహనాలు దక్కించుకునే వెసులుబాటు ఉంటుంది. వేలంలో పాల్గొనదలిచిన వారు ముందుగా నిర్ణీత రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పారదర్శకమైన పద్ధతిలో జరిగే ఈ వేలం ద్వారా నగరంలో వృధాగా ఉన్న వాహనాల సమస్యకు పరిష్కారం దొరకనుంది. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.